వచ్చేసి 30 సంవత్సరాల బిల్డింగ్. పైన వచ్చేసి వీళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళతో వాటర్ ప్రూఫింగ్ చేయించారు. చూడండి, ఇది ఒక బిల్డింగ్, ఆల్మోస్ట్ ఒక 30 సంవత్సరాల బిల్డింగ్. ఇక్కడ ఆల్రెడీ వాటర్ ప్రూఫింగ్ అని ఈ వర్క్ అనేది చేయించారు. ఈ సిమెంటు కెమికల్ కలిపి అప్లై చేశారు. ఇది ఎప్పుడు ఆగదు, మీకు ఇట్లా చేసుకోవద్దు. దీనివల్ల 20,000 వేస్ట్, కానీ ఏ ఫలితం లేదు. ఇప్పుడు నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అట్లా చేసుకుంటే తక్కువ ఖర్చులో పర్మనెంట్ సొల్యూషన్. మీరు చూడండి, ఈ బ్లాక్ కలర్ చేశారు కానీ ఇది ఉండదు. చూడండి, పోతుంది. ఈ బ్లాక్ కలర్ అనేది వేసుకోవద్దు, తెలవక చాలామంది చేస్తారు. కానీ అసలు ఏది పర్ఫెక్ట్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీరు అట్లా చేసుకుంటే మీ దగ్గరలో ఉన్న పెయింటర్ కానీ ఎవరన్నా టెక్నీషియన్ పెట్టుకొని చేయించుకోండి. ఇక్కడ మనకి క్రాక్స్ అన్నీ 1/2 ఇంచ్ డీప్ కట్ చేసేసుకున్నాం. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఫిల్ చేసేదే అతి పవర్ఫుల్. ఇక్కడ వచ్చేసి బ్లోవర్తో నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఎప్పుడు కూడా పని ఒక టెక్నికల్గా చేసుకుంటే లైఫ్ లాంగ్ మనకి లీకేజ్ ఉండదు. ఇక్కడ చూడండి, ఇది ఎపాక్సీలో హార్డ్నర్ అండ్ బేస్ వస్తుంది. ఇప్పుడు మనం ఒక లిక్విడ్ కలిపాం, తర్వాత హార్డ్నర్ కలుపుతున్నాం. ఈ రెండు మిక్సింగ్ చేసుకొని, ఈ రెండు కూడా ఒకటి 1 kg ఉంటుంది, ఒకటి 1/2 kg ఉంటుంది. అందులో రెండు సగం సగం ముందు కలుపుకోవాలి. ఇట్లా బాటిల్లో కొద్ది కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ మనం ఒక వాటర్ బాటిల్కి హోల్ చేసేసుకొని ముందు రెడీ చేసుకొని అందులో ఇది ఫిల్ చేసేసుకొని, దాని తర్వాత మనం ఎక్కడ అయితే మనం కట్ చేసామో అక్కడ మనము ఒక లేయర్ ప్రకారం మనం వేసుకుంటూ వెళ్ళామనుకోండి, అప్పుడు మనకి లోపల వరకు దిగిపోతుంది. అంటే మీ మదర్ స్లాబ్ ఎక్కడ వరకు పగులుంది అక్కడ దాకా దిగి హార్డ్గా పట్టేసుకుంటుంది. ఇంకా లైఫ్లో ఎక్కడా లీకేజ్ ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ పైనే పెట్టేస్తారు మెటీరియల్స్. ఆ మెటీరియల్స్ ఎప్పుడు వాడద్దు. ఇది చూడండి, కట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి మీకు లూజ్ సౌండ్ రాదు, అది టైట్ అయిపోతుంది. మళ్ళీ ఎక్కడైతే మదర్ స్లాబ్ పలిగిపోయి ఉంటుంది చూడండి, అక్కడికి వెళ్ళి బ్లాక్ చేసేస్తుంది. మళ్ళీ దీని మీద మళ్ళీ మనం ఏం చేస్తాము, ఇదే ఎపాక్సీ లిక్విడ్లో పౌడర్ యాడ్ చేసుకుంటాం. చూడండి, ఇది CS పౌడర్. ఈ పౌడర్ యాడ్ చేసుకొని ఎక్కడైతే మనం వేసిన తర్వాత డీప్కి వెళ్ళిపోయింది, ఆ డీప్ లెవెల్ ఫిల్ చేయడానికి మాత్రమే ఇది వాడతాం. అది కూడా సక్సెస్ఫుల్ ఉంటుంది. ఇది ఇట్లా ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయి అవి పెట్టేసుకొని, తర్వాత స్లాబ్ అంతా ఈ PU ఎలాస్టిక్ కోటింగ్ అనేది మొత్తం ఒక కోట్ వేసేది. ఇది ఇప్పుడు మీకు ఫస్ట్ కోట్ వేస్తున్నాం చూడండి. ఇట్లా ఒక కోట్ వేసుకొని తర్వాత మళ్ళీ సెకండ్ కోట్ ఇమీడియట్లీ వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇది 15 నిమిషాల్లో ఆరిపోతుంది, వర్షం వచ్చిన పోదు. ఇట్లా మనకి 3 కోటింగ్లు వేసుకోవాలి. ఎక్కడి నుంచి కూడా లీకేజ్ ఉండదు. 3 కవర్లు కప్పేసినట్టుగా ఉంటుంది. స్టాండర్డ్, ఇదే పర్మనెంట్. ఇది చూడండి, ఇట్లా చేసుకుంటే ఇక మీ బిల్డింగ్కి ప్రాబ్లమే ఉండదు. ఇది వాటర్ ప్రూఫింగ్ అంటే పర్మనెంట్ సొల్యూషన్. ఎక్కడా లీకేజ్ అనేది ఉండదు. అతి తక్కువ ఖర్చులో చేసుకోవచ్చు. మీరు చేసుకుంటా అన్నా నేను కెమికల్స్ చెప్తా. లేదు మీకు సర్వీస్ కావాలంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మన టెక్నీషియన్ ఉన్నారు. ఓన్లీ లేబర్ కాస్ట్లో చేస్తారు. బెస్ట్గా అండ్ తక్కువ రేట్లో అయిపోతుంది. అసలు మీరు మళ్ళీ ఇంకా తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. మనం ఇంటి కింద మనం ఎంతో ఖర్చు పెట్టుకుంటాం, కానీ ఇక్కడ మనం ఖర్చు పెట్టుకోవాలి కంపల్సరీ. లీకేజ్ ఉన్నా లేకపోయినా ముందుగానే చేసుకోవాలి ఇదంతా మనం.